మీరేంటండి ఇక్కడికొచ్చారు? ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? ముందు రండి ఇటు. ఏమండి, మీరెందుకండి ఇక్కడికొచ్చారు? వినయ్ విద్యల పెళ్లిని అఖిల మళ్ళీ జరిపిస్తుందని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. ఎంతైనా చిన్నప్పుడు వాణ్ణి ఈ చేతులతో పెంచాను. అందుకే వాళ్ళ పెళ్లి చూద్దామని వచ్చాను. అది అక్క మిమ్మల్ని చూస్తే గొడవ చేస్తుందేమో కదండి. అదంతా నేను చూసుకుంటాను. ఇంకా ముహూర్తానికి ఎంత టైం ఉంది కృష్ణవేణి? మంగళసూత్రాలు తేవడానికి వెంకి బయటికెళ్ళాడండి. బయటికి వెళ్ళడమేంటి? ఏమైంది? కృష్ణవేణి ఎక్కడున్నావు? ఏమండి, నేను మళ్ళీ వస్తాను. మీరు జాగ్రత్త. ఏంట్రా సినిమా చూస్తున్నట్టు అటు ఇటు చూస్తారేంటి? తమ్ముడు గారి కాళ్ళు చేతులు విరిచి ఆ విరిచిన కాళ్ళు చేతులు జాగ్రత్తగా కట్టేసి ఆటోలో పడేయండ్రా. చూడండి బాస్, నేనిప్పుడు అర్జెంటుగా వెళ్ళకపోతే అవతల మా చెల్లి కళ్యాణం ఆగిపోతుంది. ప్లీజ్ మర్యాదగా అర్థం చేసుకుని అడ్డు తప్పుకోండి. తప్పుకోకపోతే ఏం చేస్తావురా? అత్తయ్య, బావ ఫోన్ కలవట్లేదు. నేనేం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. బయటకు వెళ్ళిన కొడుకు ఏ ఇబ్బందుల్లో పడ్డాడో తెలీదు. పెళ్లిపీటల మీద కూర్చున్న కూతురు పరిస్థితి అలా ఉంది. పెళ్లి ఏ క్షణంలో ఆగిపోతుందో తెలీదు. ఆ దేవుడు నా పిల్లలకి ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో. మయ్యా,
ఏంట్రా మరి హ్మ్, జీలకర్ర బెల్లం పెట్టేలోపు ఆ. వెంకీగడు వచ్చేస్తాడని చెప్పాడు కదా ముసలోడు. హ్మ్. నిజంగా వచ్చేస్తాడంటావా? అవతల మన వాళ్ళు ఆ వెంకీగాడితో కర్ర బెల్ల ఆడుతూ ఉంటారా. ఈ జీలకర్ర బెల్లం పెట్టేలోపు ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు? వాడు చచ్చి పైకి పోవడమే గాని ఇక్కడికి మాత్రం చచ్చిన రాడు. అయితే నేను హ్యాపీ. అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టేస్తే పెళ్లి పూర్తయినట్టే. మరి ఇంకా తాళిబొట్టు రాలేదు. నాయనా ఇంటా ఉండావా? అయిపోయినది నాయనా. నువ్వు చెప్పినట్టే పంతులు గారు జీలకర్ర బెల్లం కూడా పెట్టించేదానికి రెడీగా ఉండారు. కానీ తాళిబొట్టుండాలి కదా. అందుకే తర్వాత ఏం చెయ్యాలో తెలియక పంతులు గారు కూడా ఆగిపోయి ఉండారు. మరి వస్తాడు అని చెప్పినావే, ఏడి నాయనా నీ వంశోద్ధారకుడు? యాడా ఇంకా రాలేదే? పీటల మీద ఆగిన పెళ్ళిళ్ళు, ఆపిన పెళ్ళిళ్ళు చూసినాం గాని ఇట్టా జీలకర్ర బెల్లం దగ్గర ఆగిన పెళ్ళి ఇదే అనుకుంటా. రే వినయ్, ఇంకా ఎందుకురా దురదృష్టవంతురాలి పక్కన కూర్చునుండావు? లే. నీకేరా చెప్పేది, పైకి లే. నువ్వు కూర్చో వినయ్. మాయా